ఇప్పుడు ఈ నార్మల్ డెలివరీలో కొంత డిలే జరిగిందనుకోండి. కొంతమంది ఎక్కువ సేపు నొప్పులొస్తున్నాయి. అలాగా కంటిన్యూ చేశారనుకోండి. ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే వాళ్ళని జాగ్రత్తగా ఫాలో అవ్వాలమ్మ. హ్మ్. హ్మ్. మనము ప్రోగ్రెస్‌కి ఒక టైమింగ్ పెడతాము. హ్మ్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్, సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్, థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అని హుహు. 3గా డివైడ్ చేస్తాం లేబర్‌ని. అంటే ప్రెగ్నెన్సీ ప్రొసీజర్‌ని, హ్మ్. గర్భిణీ ప్రొసీజర్. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ అంటే ఏంటి? పెయిన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ డైలటేషన్ రావడం హ్మ్. వరకు. డైలటేషన్ వచ్చినాక ఫుల్ హ్మ్. డైలటేషన్ నుంచి డెలివరీ. ఫుల్ డైలటేషన్ అంటే 10 సెంటీమీటర్స్ డైలటేషన్ రావాలి. ఆ! యూట్రస్ ఒక బ్యాగ్ లాంటిది. దాని ఆస్ క్లోజ్డ్‌గా ఉంటది. దాన్ని 10 సెంటీమీటర్స్ ఓపెన్ అవ్వాలనమాట. 10 సెంటీమీటర్స్ ఓపెన్ అయ్యేసి స్ట్రాంగ్ పెయిన్స్ వల్ల బేబీని బయటికి పుష్ చేయాలి. హుహు. ఇదంతా కూడా నొప్పులకు వదిలేస్తాం. అది అన్‌ప్రెడిక్టబుల్. ఒక్కొక్కసారి ప్రొసీజర్ డిలే అయిపోతది. హ్మ్. దేని గురించి డిలే అవుతుంది? పెయిన్స్ సరిగ్గా లేదు. సో, కొంచెము పెయిన్స్ రావడానికి ఇంజెక్షన్స్ అవి ఉన్నాయి ఇస్తాం. హ్మ్. దానికి కూడా రాలేదు. వి విల్ వెయిట్ అండ్ సీ అనమాట. ఓకే. ఒక టైమ్ లిమిట్ 6 హ్మ్. అవర్స్‌లో మనకింత ప్రోగ్రెస్ అవ్వాలి. పోనీ బేబీకి డిస్ట్రెస్ లేదు. మదర్ ఇస్ స్టడీ. బీపీ హ్మ్. నార్మల్‌గా ఉంది మదర్‌కి. తట్టుకోగలుగుతుంది తల్లి అంటే ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం. ఫీటల్ డిస్ట్రెస్ వచ్చిందనుకో మధ్యలో విల్ స్టాప్ ఇమ్మీడియేట్‌లీ.